రైస్ తింటూ కూడా ఇంత వెయిట్ లాస్ అయ్యారా అని అడిగారు తెలుసా. నేను తెలియకుండానే 10 kgs వెయిట్ పెరిగాను. అట్ ఎనీ కాస్ట్ నేనైతే అర్జెంట్గా వెయిట్ తగ్గిపోవాలని అయితే డిసైడ్ అయ్యాను. సో ఐ స్టాప్డ్ ఈటింగ్ రైస్. నర్వ్ డ్యామేజ్ అయిందనమాట. లైక్ ఈ ఫింగర్ లో ఉన్న నర్వ్ అనేది నాకు పెయిన్ వస్తూ ఉండేది అనమాట. సో వచ్చేటప్పుడు థైరాయిడ్ కి ఉండే సిమ్టమ్స్ అన్ని నాకు వస్తూ ఉండేవి. బట్ టెస్ట్ చేసుకుంటే థైరాయిడ్ ఉండేది. నేను పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. కళ్ళు బాగా పొంగిపోతున్నట్టు అనిపించేది, చాలా ఎక్కువ లావ్ అయిపోతున్నట్టు. నా హెయిర్ చూసారా, నా హెయిర్ కంప్లీట్ గా ఊడడం స్టార్ట్ అయిపోయింది. ఎంత బాగుండేదో నా హెయిర్. మిల్లెట్స్ డైట్ స్టార్ట్ చేసిన వాళ్ళలో చాలా మంది థైరాయిడ్ ఇష్యూస్ రావటం నేను చూసాను. మీరు చూసారా లేదా? మిల్లెట్స్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి బీపీ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవ్వటం, థైరాయిడ్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవ్వటం అనేది. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇన్ వెయిట్ లాస్ సిరీస్. రీసెంట్ గా నేను వెయిట్ లాస్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేశాను. సిరీస్ అని కాదు, 1-2 వీడియోస్ పెడదాము అని అయితే నా వెయిట్ లాస్ అప్డేట్ షేర్ చేద్దాము అని నార్మల్ గా ఒక వీడియో షేర్ చేశాను. కానీ చాలా మంది మోటివేట్ అయ్యి నాకు కామెంట్స్ అయితే పెడుతున్నారనమాట. సో వీడియో పబ్లిష్ చేసి ఇప్పటికీ ఒక 1 వీక్ దాటినా కూడా ఇప్పటికీ ఎన్ని కామెంట్స్ వస్తున్నాయో, యూట్యూబ్ లో వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్ లో వస్తున్నాయి, డిఎమ్స్ చేస్తున్నారు. ఎంతమంది మీరు ఎలా వెయిట్ లాస్ అయ్యారు, ఇలా చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. ఇంకొంతమంది మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నామని ఇలా చాలా చెప్తున్నారు అనమాట. సో అందరూ అడిగిన దాంట్లో కామన్ గా నాకు కనిపించిన క్వశ్చన్ షేర్ చేస్తున్నప్పుడు కొంతమంది మీ డైట్ ప్లాన్ ని కూడా షేర్ చేయండి అన్నారు. సో నా ఫుడ్ అంతా నేను ఏం తీసుకుని వెయిట్ లాస్ అవుతున్నాను అనేది కూడా షేర్ చేశాను. సో అది షేర్ చేసేటప్పుడు కొంతమంది అడిగారు, రైస్ తింటూ కూడా ఇంత వెయిట్ లాస్ అయ్యారా అని అడిగారు. ఎస్ అండి, నేను రైస్ తింటూనే వెయిట్ లాస్ అయితే అయ్యాను. సో ఇంకా కొంతమంది క్వశ్చన్స్ చేస్తున్నారనమాట. మనం రైస్ తినకుండా వెయిట్ లాస్ అయితే ఏమవుతుంది, రైస్ ఆపేస్తే ఇంకా వెయిట్ లాస్ అవుతాం కదా. లేదంటే ఇంకొంతమంది అడుగుతున్నారు, రైస్ తినకుండా నేను ఉండలేకపోతున్నాను అక్క, రైస్ తింటూనే నేను వెయిట్ లాస్ అవుదాం అనుకున్నా. ఇలా రైస్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఇంకా పీసీఓడి రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా వరకు మనకు వచ్చాయి. సో ఐ థాట్ లైక్ రైస్ కి సంబంధించి ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఒక నాలెడ్జ్ అయితే మీకు షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో రైస్ తింటూ మనం వెయిట్ లాస్ అవ్వచ్చా, ఒకవేళ అయితే ఎలా అవ్వచ్చు, అండ్ రైస్ ఒకవేళ సడన్ గా మనం ఆపేస్తే ఏం జరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసేబోతున్నాను. సో వీడియో కాన్సెప్ట్ అండ్ కంటెంట్ మీకు అర్థమైంది కదా. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వెయిట్ లాస్ ఎవరైనా అవ్వాలి అనుకుంటున్నప్పుడు, రీజన్ ఏదైనా కావచ్చు, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మాత్రం డైట్ అనేది 80%, మన ఫుడ్ హ్యాబిట్స్ 80% మన వెయిట్ లాస్ అవ్వడానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అండ్ 20% మన ఫిజికల్ యాక్టివిటీ అనమాట. వెదర్ ఇట్ ఈస్ ఎక్సర్సైజ్, యోగా, లేదంటే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, లేదు అనుకుంటే వాకింగ్, ఇలా ఏదైనా సరే మనం ఒక ఫిజికల్ యాక్టివిటీని కూడా చేస్తూ వెయిట్ లాస్ అవ్వడం అనేది మనకి ఇంకా ఫాస్ట్గా అవుతాం అనమాట. సో గుర్తుపెట్టుకోండి, డైట్ అనేది చాలా 80% ఆఫ్ ద రోల్ డైటే ప్లే చేస్తుంది. సో ఇలాంటప్పుడు మనం డైట్లో ఏం తీసుకోవాలి అండ్ ఏం తీసుకోకూడదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. అండ్ ట్రస్ట్ మీ, నేను నా ఎక్స్పీరియన్స్తో నేను మీకు ఈ వీడియో అయితే కంప్లీట్గా షేర్ చేస్తున్నాను. ఇదంతా కూడా నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను అట్ ద ఏజ్ ఆఫ్ 18 నుంచి కూడా వెయిట్ లాస్ ప్రాసెస్ లో ఉన్నాను. ఎందుకంటే మైండ్ ఇస్ అ లూజ్ బాడీ, నాది చాలా లూజ్ బాడీ అనమాట. నేను పెళ్లికి ఉండేటప్పటికి 46-47 kgs ఆఫ్ వెయిట్ ఉండేదాన్ని. సో జీన్స్ లో నాకు మమ్మీ జీన్స్ వచ్చాయి కాబట్టి, మై మామ్ షీ ఇస్ అ బిట్ హెవీ పర్సనాలిటీ. సో తను కొంచెం ఓవర్ వెయిట్ ఉంటుంది కాబట్టి తన జీన్స్ ఖచ్చితంగా నాకు వచ్చాయి. సో ఆఫ్టర్ డెలివరీ 17 years అప్పుడు నాకు మ్యారేజ్ అయితే 18 years కి నాకు డెలివరీ అయింది. సో 46-47 ఉన్న వెయిట్, సో ఆఫ్టర్ డెలివరీ నా వెయిట్ వచ్చేసి 66 అనమాట. 66 ఉండేదాన్ని నేను. సో 66 అనేది 20 kgs ఆఫ్ డిఫరెన్స్, వెయిట్ డిఫరెన్స్ ఉండేది. సో చాలా ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యాను. అక్కడి నుంచి కూడా అట్ ద ఏజ్ ఆఫ్ 18 years నుంచి కూడా నేను గ్రాడ్యువల్ గా నా వెయిట్ ని మెయింటైన్ చేస్తూనే వచ్చాను. ఒక పనిలో మనం ఇన్వాల్వ్ అయ్యామంటే అందులో ఉన్న లోటుపాట్లు అన్నీ మనకు తెలుస్తూనే ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే
ఒక కొత్త డాక్టర్ కన్నా ఒక పాత పేషెంట్కే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది కదా. సో నేను కూడా ద సేమ్ వే వెయిట్ లాస్ ప్రాసెస్లో చాలా ప్రోగ్రామ్స్ నేను ట్రై చేశాను, చాలా రకాల ఎక్స్పెరిమెంట్లు చేశాను, ఇలాంటివి చాలా చేశాను అనమాట. సో విత్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ ఐ జస్ట్ వాంట్ షేర్ యూ సంథింగ్. నేను మీకు క్లియర్గా నాకు తెలిసినంత వరకు షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి రైస్ అసలు మనం ఆపడం కరెక్టా కాదా. సో ఈ విషయం నేను మెన్షన్ చేసే ముందు మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలని. సో నేను డెలివరీ అయిన వెంటనే 66 kgs నుంచి మళ్ళీ నేను 48-50 మధ్యలో వెయిట్కి అయితే వచ్చేసాను అనమాట. ఎప్పుడు మా అబ్బాయి ఫస్ట్ బర్త్డే టైంకి, అంటే ఆల్మోస్ట్ ఒక 10 months ఈ స్పాన్లో 10 months స్పాన్లో నేను ఒక 16 to 18 kgs వరకు నేను వెయిట్ లాస్ అయ్యాను 10 monthsలో. మీకు నేను ప్రతిదీ పిక్చర్స్లో క్లియర్గా షేర్ చేయడానికి ట్రై చేస్తాను, చూడండి. సో ఈ టైంలో నేను వెయిట్ లాస్ అయ్యేటప్పుడు నేను అసలు రైస్ స్కిప్ చేయలేదు, రైస్ అనేది అస్సలు స్కిప్ చేయలేదు. ఎలా ఉండేదంటే నా డైట్ లైక్ మార్నింగ్ 2 or 3 ఇడ్లీ తినేదాన్ని, దోశ అయితే 2 దోశ తినేదాన్ని, అండ్ 11 o'clock అప్పుడు ఏదైనా ఒక ఫ్రూట్ హ్యావ్ 1 fruit, అండ్ 1 o'clock వచ్చేసరికి నేను 100 grams ఆఫ్ రైస్ 100 grams ఆఫ్ రైస్ మాత్రమే తీసుకునేదాన్ని. ఈ 100 grams అనే క్వాంటిటీని పక్కన పెట్టండి, దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో 100 grams ఆఫ్ రైస్ తీసుకునేదాన్ని, అండ్ మళ్ళీ 3 o'clock అప్పుడు బటర్ మిల్క్ లాంటిది తీసుకునేదాన్ని అనమాట. ఏదైనా లిక్విడ్, లెమన్ వాటర్ కానీ, లెమన్ వాటర్ అయినా సాల్ట్ వేసుకునే తీసుకునేదాన్ని. సో ఇలా ట్రై చేసేదాన్ని. అండ్ నైట్ వచ్చేసి టు కంప్లీట్ మై డిన్నర్ బిఫోర్ 7 o'clock. సో 7 o'clock కల్లా నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయేది. అది కూడా 2 పుల్కా విత్ సమ్ గ్రేవీ కర్రీ ఇలా తీసుకునేదాన్ని. 18 years ఆఫ్ ఏజ్ నుంచి కూడా ఇలా తీసుకోవడం వల్ల మళ్ళీ 10 months టైంలో నేను ఐ వాజ్ బ్యాక్ టు మై నార్మల్ వెయిట్, అండ్ నేను 48 to 50 kgs వచ్చేసాను అనమాట. సో చాలా మంచి వెయిట్ లాస్ అయితే అయ్యాను. సో ఆ టైంలో నా ఏజ్ 18 కాబట్టి నాకు మెటబాలిజం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో నేను అలా రెడ్యూస్ అవ్వగలిగాను. ఇప్పుడు మనం 30sకి వచ్చిన తర్వాత అంటే మేబీ మనం అంత వెయిట్ అంత టైంలో మనం రెడ్యూస్ కాకపోవచ్చు, కానీ మన వెయిట్ రిడక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. రైస్ తింటూ కూడా మనం అందరం వెయిట్ లాస్ అవ్వచ్చు అనే విషయాన్ని నేను చాలా లేట్గా గ్రహించాను అనమాట. సో ఎందుకు మీన్ వైల్ ఇంత హెల్దీగా మెయింటైన్ అవుతున్న వెయిట్ అసలు ఏమైంది, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఇంకా మనం అలా వెయిట్ లాస్ ప్రాసెస్లో ఉంటూ 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 మనకి ఏమనిపిస్తుంది అంటే వెయిట్ లాస్ ఇంకా అవ్వాలి, ఇంకా తగ్గాలి, ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలి, ఇంకా మెయింటైన్ చేయాలి, ఇన్ని ఆలోచనలు బ్రెయిన్ లోకి వచ్చేటప్పుడు సో మనకు డిఫరెంట్ డైట్స్ ట్రై చేస్తూ ఉంటాము. అలానే ఆ డైటే నేను కంటిన్యూ చేసేంత వరకు కూడా నాకు ఎటువంటి ఇబ్బంది రాలేదు. ఇప్పుడు ఆదిత్య పుట్టిన 1 year వరకు కూడా, అంటే నా సెకండ్ చైల్డ్ పుట్టిన 1 year వరకు కూడా సో నేను అదే మెయింటైన్ చేస్తూ వచ్చాను. సో మా చిన్నబ్బాయి 2014లో పుడితే 2013 వరకు నేను ఇలాగే ఉన్నాను విత్ 48-50 kgs మధ్యలో. అండ్ ఇది వచ్చేసి ఆదిత్య పుట్టిన తర్వాత నేనైతే 75 kgs వెయిట్ అయితే అయిపోయాను. అండ్ ఆదిత్య ఫస్ట్ బర్త్డే టైంకి నేను మళ్ళీ 53 to 55 kgs వెయిట్ మధ్యలోకి అయితే వచ్చేసాను. నేను 2019-20 వరకు కూడా సేమ్ వెయిట్తోనే నేను కంప్లీట్గా మెయింటైన్ అయ్యాను. సో అది అయిన తర్వాత అట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ నేను ఒక 10 kgs అయితే గెయిన్ అయ్యాను. ఇంట్లో ఉండే లేడీస్ వాళ్ళందరికీ నేను ఒకటి ఖచ్చితంగా చెప్తాను, ఇంట్లో ఉన్నా సరే ట్రై టు వేర్ సమ్ డ్రెస్. అంతే, డ్రెస్సే వేసుకోవడానికి ట్రై చేయండి. మనం నైటీలు వేసుకోవడం వల్ల ఎంత నష్టపోతున్నాం తెలుసా. మనం వెయిట్ పెరుగుతున్నామా అన్న విషయం కూడా మనకి తెలియకుండా పోతుంది నైటీస్ వేసుకోవడం వల్ల. నిజంగా ట్రస్ట్ మీ, కోవిడ్ టైంలో మనం బయటికి వెళ్ళం, ఇంట్లోనే ఉంటాం, ఫుడ్ ఏదో ఒకటి కుక్ చేసుకుంటూ ఉంటాం. ఇలా చేసుకుంటున్నప్పుడు నేనైతే కోవిడ్ టైంలో ఆ నైటీస్లో ఈ లూజ్గా ఉండే నైటీల వల్ల మనకి వెయిట్ పెరుగుతున్నామా తగ్గుతున్నామా అసలు ఏమీ తెలియదు. సో ఇలా తెలియకపోవటం వల్ల మనం ఎంత నష్టపోతున్నాం తెలుసా. నేను తెలియకుండానే 10 kgs వెయిట్ పెరిగాను అనమాట. సో ఎందుకు నేను నోటీస్ చేయలేకపోయానో నాకు, అంటే నేను ఖచ్చితంగా నైటీయే దానికి 100% రీజన్ అని నేను చెప్పగలను. సో 10 kgs వెయిట్ ఎందుకు గెయిన్ అయ్యాను అనేది కూడా చెప్తాను. ఒకటి, ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది లేదు, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నాకు ఒక నర్వ్ డ్యామేజ్ అయిందనమాట. లైక్ ఈ ఫింగర్లో ఉన్న నర్వ్ అనేది నాకు పెయిన్ వస్తూ ఉండేదన్నమాట. సో వచ్చేటప్పుడు నా కోవిడ్ ఎఫెక్ట్ వల్ల మీ ఈ నర్వ్ అనేది డ్యామేజ్ అయింది అనేది డాక్టర్ నాకు చెప్పారు. సో ఐ యూజ్డ్ సమ్ మెడిసిన్, నర్వ్కి సంబంధించిన మెడిసిన్ నేను యూజ్ చేసి 3 monthsలో 10 kgs వెయిట్ అయితే పెరిగాను.
సో అలా పెరిగేటప్పుడు ఆ టైంలో నేను 3 months లో 10 kgs వెయిట్ అయితే పెరిగాను అనమాట. సో సడన్ గా ఇంత చేంజ్ వచ్చేసరికి ఎవరికైనా భయం వేస్తుంది కదా. సో నాకు కూడా భయంగా అనిపించి ఏదైనా అట్ ఎనీ కాస్ట్ నేనైతే అర్జెంట్ గా వెయిట్ తగ్గిపోవాలి అని అయితే డిసైడ్ అయ్యాను. సో ఐ స్టాప్డ్ ఈటింగ్ రైస్. ఆ టైంలోనే నేను ఆ డైట్స్ ఈ డైట్స్ ఫాలో అయ్యి నేను రైస్ తింటాం అనేది ఆపేసి మధ్యాహ్నం రోటీ తింటూ నా వెయిట్ లాస్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో ఒక రైస్ నేను ఆల్మోస్ట్ ఒక 6 months అనుకుంటాను తింటాం మానేసాను పూర్తిగా. 6 months అనే నేను రైస్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేశాను అనమాట. సో అవాయిడ్ చేయటం వల్ల నాకు ఏమైంది, థైరాయిడ్ కి ఉండే సిమ్టమ్స్ అన్ని నాకు వస్తూ ఉండేవి, బట్ టెస్ట్ చేసుకుంటే థైరాయిడ్ ఉండేది కాదు. చిత్రంగా అనిపించేది ఎందుకు ఇలా అవుతుంది. థైరాయిడ్ సిమ్టమ్స్ అంటే నేను అలా పడుకుంటూ ఉండేదాన్ని, మత్తుగా అనిపించేది, కళ్ళు అవి కొంచెం పొంగుతున్నట్టుగా అనిపించేది. ఆ టైంలో నేను పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి, కళ్ళు బాగా పొంగిపోతున్నట్టు అనిపించేది, చాలా ఎక్కువ లావ్ అయిపోతున్నట్టు. నా హెయిర్ చూసారా, నా హెయిర్ కంప్లీట్ గా ఊడడం స్టార్ట్ అయిపోయింది. ఎంత బాగుండేదో నా హెయిర్, నాకు చాలా హెయిర్ ఫాల్ ఉండేది. తర్వాత నా నెయిల్స్ అయితే ఎప్పుడు నావి పెద్ద పెద్ద నెయిల్స్ ఉండేవి, అక్కడి నుంచి కూడా నా నెయిల్స్ బ్రిటిల్ అయిపోయి వీక్ అయిపోయి ఇంకా కొంచెం పెరిగితే చాలు వాటంతట అవే ఊడిపోతూ ఉంటాయి అనమాట. సో అలా అవ్వడం స్టార్ట్ అయింది. ఇవన్నీ నేను డాక్టర్ చెప్తే ఇవన్నీ థైరాయిడ్ సిమ్టమ్సే మీరు చెప్తున్నారు, బట్ టెస్ట్ చేస్తే థైరాయిడ్ ఉండట్లేదని చాలా మంది డాక్టర్స్ ఎంతమంది దగ్గరికి వెళ్ళినా నాకు రిజల్ట్ ఏమీ కనిపించలేదు అనమాట. గ్రాడ్యువల్ గా నేను కొంచెం హెల్త్ వైజ్ సెటిల్ అయ్యాను. సో ఇది కూడా అయిపోయిన తర్వాత 2021 కూడా కాదు 22లో నేను ఒక డైట్ స్టార్ట్ చేశాను అనమాట. 2022లో ఒక డైట్ ప్లాన్ అయితే స్టార్ట్ చేశాను. సో లైక్ ఆ డైట్ ప్లాన్ లో ఏంటంటే వాళ్ళకి మనం 2 months కోసం 8 weeks కోసం మనం వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. ఆ డైట్ ప్లాన్ ఎలా ఉంటదంటే వాళ్ళు మనకి డైట్ అనేది డైట్ షీట్ ద్వారా మనకి సెండ్ చేస్తూ ఉంటారు ఎవ్రీ వీక్. సో ఆ ఎవ్రీ వీక్ సెండ్ చేస్తున్న డైట్ ని మనం రెసిపీస్ లాగా చేసుకుని మనమే చేస్తూ ఉండాలన్నమాట. సో ఆ డైట్ లో వచ్చేసి మనకి 8 weeks కి ప్యాకేజ్ ఏంటంటే నాకు అప్పుడు 6,000 అనుకుంటా నేను పే చేశాను. 6,000 పే చేసి 8 weeks నేను ఆ డైట్ అయితే ఫాలో అయ్యాను అనమాట. చాలా మంచి రిజల్ట్ వచ్చింది, చాలా మంచి రిజల్ట్. సో విత్ ఇన్ 1 month లో నా స్కిన్ కానీ నా బాడీ కానీ అంతా చేంజ్ అయింది. నేను మీకు పిక్చర్స్ యాడ్ చేస్తాను చూడండి. November 10th ఈ శారీ ఫోటో అనమాట. November 10th 2022లో మా అత్తగారి ఇంట్లో కార్తీక పౌర్ణమి పూజ కోసం నేను వెళ్ళాను. సో అప్పుడు ఇలా ఉండేదాన్ని. December 3rd మా అబ్బాయి బర్త్డేకి నేను ఎలా ఉన్నాను అనేది చూడండి, ఎంత చేంజ్ వచ్చిందో. చేంజ్ అయితే వచ్చింది, నేను బాగా మంచిగా వెయిట్ లాస్ అయ్యాను. సో ఆ డైట్ వల్ల ఏంటంటే మనకి ఆ డైట్ మనకి రైస్ అనేది తగ్గించేస్తారనమాట. కార్బోహైడ్రేట్ కౌంట్ అనేది కంప్లీట్ గా తగ్గించేస్తారు. సో ఫస్ట్ వీక్ వచ్చేసి నాకు రైస్ కొంచెం యాడ్ చేసుకోమన్నారు. అండ్ నెక్స్ట్ సెకండ్ వీక్ నుంచి కూడా మనకు అసలు కంప్లీట్ గా రైస్ అనేది లేదు. నేను ఇంకా నా డైట్ లో నా స్కెడ్యూల్లో రైస్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేసేసాను అనమాట. సో చేయటం వల్ల నేనైతే మంచిగా వెయిట్ లాస్ అయ్యాను. ఎక్కడ నేను 69-70 నుంచి స్టార్ట్ చేస్తే నేను ఒక 7-8 kgs వెయిట్ అయితే రెడ్యూస్ అయ్యాను మా తమ్ముడు పెళ్లి టైం కల్లా. సో రెడ్యూస్ అయ్యాను, బాగానే ఉంది, ఓకే అని చెప్పి మళ్ళీ మనం పెళ్లి హడావిడిలో ఇంకా రైస్ ఇవేవి తినము అంటే కుదరదు కదా. సో అన్ని తింటూ వచ్చానమాట. తినటం వల్ల మళ్ళీ నేను నా వెయిట్ గెయిన్ అయిపోయాను. సో చాలా బాధ అనిపించింది. సో వెయిట్ దీనివల్ల నేను ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసాను అనమాట. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిస్తే తను ఏం చెప్పారంటే బాడీకి మనం ఏది అలవాటు చేస్తే అదే. చిన్నప్పటి నుంచి కూడా లైక్ మనం ఒక 6 months 10 months అప్పుడు అన్నప్రాసనం అయితే మనం రైస్ అప్పటి నుంచి మన బాడీకి అలవాటు చేసి సడన్ గా మన బాడీని రోటీ వైపుకి షిఫ్ట్ చేస్తే మన బాడీ ఈ చేంజ్ ని తీసుకోలేక ఈ కొత్తలో మన బాడీకి కార్బోహైడ్రేట్స్ లేకపోవడం వల్ల వెయిట్ లాస్ అయితే ఖచ్చితంగా అవుతాము. కానీ దీనివల్ల మన బాడీ అనేది గ్రాడ్యువల్ గా వీక్ అయిపోతూ ఉంటది. కార్బోహైడ్రేట్స్ అనేది బాడీకి ఎనర్జీని ఇస్తుంది, ఓకే. అది మనం రైస్ ని ఏ క్వాంటిటీలో తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్ తప్ప కంప్లీట్ గా కట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని నేను తెలుసుకున్నాను అనమాట. ఈ అన్ని డైట్స్ అన్ని వాడేసి ఇంకా అన్ని ఎక్స్పీరియన్సెస్ చేసిన తర్వాత నేను తెలుసుకున్న విషయం అయితే అది సడన్ గా రైస్ ఆపేయడం వల్ల బాడీలో టెంపరరీ వెయిట్ లాస్ మాత్రమే ఉంటది. టెంపరరీ వెయిట్ లాస్ ఉంటది, కానీ అది
టెంపరీ అనేది మాత్రం అందరూ గుర్తు పెట్టుకోవాలి. సో రైస్ మనం స్కిప్ చేయటం వల్ల మనకి ఏం ఉపయోగం, అది టెంపరీ వెయిట్ లాస్ అన్నమాట. రైస్ ఎప్పుడైనా మనం ఆపాము అంటే అది మనం కూడా టెంపరీగానే ఆపుతున్నాం, కంటిన్యూస్ గా మనం కూడా అది చేయలేం. ఏదో కొత్తలో ఉండేటప్పుడు నేను మానేస్తాను, రైస్ రోటీతో మేనేజ్ అయిపోతాను, ఇలా మెయింటైన్ చేసుకుంటాను అనుకుంటాం, కానీ కొన్ని రోజుల వరకు మాత్రమే దాన్ని మనం మెయింటైన్ చేయగలం. సో కొన్ని డేస్ గడిచిన తర్వాత ఖచ్చితంగా మనకి అలవాటైన ఫుడ్ కాబట్టి కొన్ని రోజుల తర్వాత మన క్రేవింగ్స్ ఉంటాయి అన్నమాట రైస్ పైన. సో అది మళ్ళీ తీసుకునేటప్పుడు విల్ బ్యాక్ టు అవర్ నార్మల్ వెయిట్. సో ఎప్పుడైనా మనం రైస్ తింటూనే మన చిన్నప్పటి నుంచి ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ ని మనం మానుకోకుండా వాటిని తింటూనే మన వెయిట్ లాస్ అవ్వాలి అనుకోవాలి. అండ్ దీనికి మనకి సపోర్టివ్ గా ఎక్సర్సైజ్ ని చూస్ చేసుకోవాలి. సో ఎక్సర్సైజ్ చేస్తూ మన ఫుడ్ హ్యాబిట్స్ ని ఇబ్బంది పెట్టకుండా మనం డైట్ అయితే తీసుకోవాల్సి ఉంటది అనమాట. అమ్మమ్మలు నాన్నమ్మలు టైంలో చూసుకుంటే వాళ్ళు 3 పూట్ల రైస్ తినేవారు. సో ఆ తర్వాత మమ్మీ వాళ్ళ టైంకి 2 పూటలు తినేవారు, నైట్ టైం కూడా రైస్ తినేవారు. కానీ ఇప్పుడు జనరేషన్ వచ్చేసరికి మనం ఒక్క పూటే రైస్ తింటున్నాం. సో తినే ఆ ఒక్క పూట రైస్ అయినా ఎప్పుడు దయచేసి స్కిప్ చేయొద్దు. రైస్ తినేటప్పుడు క్వాంటిటీ విషయంలో కాన్షియస్ గా ఉంటే సరిపోతుంది. ఇందాక మనం 100 గ్రామ్స్ ఆఫ్ రైస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పాను కదా, సో అదేంటనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే 100 గ్రామ్స్ బ్రౌన్ రైస్ కి 100 గ్రామ్స్ వైట్ రైస్ కి మనకి ఒక 6 to 10 క్యాలరీస్ వరకు మాత్రమే డిఫరెన్స్. ఈ మాత్రం క్యాలరీస్ కోసం మాత్రమే మనం బ్రౌన్ రైస్ ని మళ్ళీ మన బాడీకి అలవాటు చేసి దాని డైజెస్టివ్ ప్రాసెస్ ని ఇబ్బంది పెట్టి ఇలా ఏం చేయాల్సిన అవసరం లేదు. రైస్ అవాయిడ్ చేయడం కంటే ముందు మనం ఆ క్వాంటిటీ గురించి కాన్షియస్ గా ఉంటే సరిపోతుంది. ఏలో మనం ఒక 100 గ్రామ్స్ రైస్ తీసుకుంటే మన బాడీకి జరిగే నష్టం ఏమీ లేదు. సో అది తీసుకుంటూ మనం ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి, లేదంటే యోగా చేయాలి, స్ట్రెంగ్థనింగ్ వర్కౌట్స్ చేయాలి. ఇటువంటివి ఏవైనా చేస్తూ మన వెయిట్ ని మెయింటైన్ చేసుకోవాలి తప్ప ఏది చేసినా కూడా రైస్ ఆపేసి మీరు వెయిట్ లాస్ అయితే ఆ వెయిట్ లాస్ ఖచ్చితంగా టెంపరీగానే ఉంటుంది తప్ప పర్మనెంట్ వెయిట్ లాస్ కాదు. ఒకవేళ పర్మనెంట్ గా మీరు మేము రైస్ ఆపేస్తాము అనుకుంటే చాలా మందికి కొన్ని సంవత్సరాల క్రితం మనం వినే ఉంటాము మిల్లెట్స్ డైట్ చాలా ట్రెండింగ్ లో ఉండేది. ఈ ఏవేవో మిల్లెట్స్ చెప్పేవారు కదా, రాగులు, సామలు, కొర్రలు, ఇలా చాలా చెప్తూ ఉండేవారు. ఇలా ఈ మిల్లెట్స్ డైట్ స్టార్ట్ చేసిన వాళ్ళలో చాలా మందికి థైరాయిడ్ ఇష్యూస్ రావటం నేను చూసాను. మీరు చూసారా లేదా ఖచ్చితంగా నాకు కామెంట్స్ లో షేర్ చేయండి. ఎందుకంటే మిల్లెట్స్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి బీపీ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవ్వటం, థైరాయిడ్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవ్వటం అనేది నేను లిటరల్ గా చూసాను. సో ఏంటంటే మన బాడీ ఒక మెటబాలిజం కి అలవాటు పడి ఉంటది. రైస్ తింటూ ఉంటే దాన్ని డైజెస్ట్ చేస్తూ దాంతో మన వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉండడానికి బాడీ అనేది అలవాటు పడుతూ ఉంటది. సో మనం ఒక కొత్త ఫుడ్ ని మనం బాడీకి ఇచ్చి పాత ఫుడ్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేసేస్తే మన మెటబాలిజం లెవెల్స్ అనేవి బాగా దెబ్బతింటాయి. కాబట్టి ఎప్పుడు మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా రైస్ మానేసి దయచేసి వెయిట్ లాస్ అవ్వకండి. సో అయితే ఆ వెయిట్ లాస్ టెంపరీ ఉంటుంది. ఒకవేళ మనం పర్మనెంట్ గా రైస్ తినము అనుకుంటే మన బాడీ మెటబాలిజం దెబ్బతింటది. మన హెల్త్ ఇష్యూస్ రావడానికి మనమే తెరలేపిన వాళ్ళం అవుతాం అనమాట. సో హెల్దీ వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రీసెంట్ గా నేను ఒక ఆర్టికల్ కూడా చదివాను. దీని గురించి నేనేమి డైటిషియన్ కాదు, న్యూట్రిషనిస్ట్ కాదు, ఇవేవి కాదు కదా. సో మీ అందరికీ ఒక నాలెడ్జ్ ఇవ్వాలి అనుకునేటప్పుడు నేను కూడా కొన్ని ఆర్టికల్స్ అవి చదువుతూ ఉంటాను అనమాట. సో ఈ 100 గ్రామ్స్ రైస్ తింటే ఎన్ని క్యాలరీస్ వస్తాయి, బ్రౌన్ రైస్ తింటే ఎన్ని క్యాలరీస్ వస్తాయి, ఇలా చాలా వాటి గురించి తెలుసుకోవడానికి నేను కూడా ఒక హోంవర్క్ అయితే చేస్తున్నాను. సో ఇలా చేస్తున్నప్పుడు నేను ఒక ఆర్టికల్ చదివాను అనమాట. అదేంటంటే రైస్ తినటం మానేయటం వల్ల ఒక పర్సన్ తనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఇవన్నీ కూడా ఒక ఆర్టికల్లో షేర్ చేశారనమాట. ఈ పక్కన నేను ఆ ఆర్టికల్ కూడా చూడండి. సో ఎవ్వరికి కూడా సడన్ గా వెయిట్ లాస్ అనేది మంచిది కాదు. వెయిట్ లాస్ అనేది ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్. సో గ్రాడ్యువల్ గా వెయిట్ లాస్ అవ్వండి. అండ్ అది కూడా రైస్ తింటూనే వెయిట్ లాస్ అవ్వండి. మన బాడీకి ఇబ్బంది పెట్టే వెయిట్ లాస్ వద్దు.
ఖచ్చితంగా వద్దు. మన బాడీని ప్రశాంతంగా ఉంచి మంచిగా వర్కౌట్స్ చేస్తూ ఎక్సర్సైజెస్ చేస్తూ లేదంటే వాకింగ్ చేస్తూ మన ఫుడ్ మనం తింటూ వెయిట్ లాస్ అయితే అవుదాం. ఇదే ఒక కన్సిస్టెంట్ వెయిట్ లాస్ అండ్ ఇదే ఒక మెయింటెనెన్స్ అన్నమాట. కాబట్టి మీరందరికీ నేను చెప్పిన ఈ కొన్ని టిప్స్ హెల్ప్ఫుల్ అవుతాయి. కాకపోతే ఈ వెయిట్ లాస్ ప్రాసెస్లో ఈ మెయింటెనెన్స్లో ఉండేటప్పుడు ఖచ్చితంగా మనం అవాయిడ్ చేయాల్సింది ఏమైనా ఉంది అంటే మనం షుగర్స్ అవాయిడ్ చేద్దాం. అది కూడా ఒకవేళ తీసుకుంటే ఎప్పుడో ఒకటి ఇట్స్ ఓకే, అది కూడా తప్పు అని కాదు. ఎప్పుడో ఒక స్వీట్ ఓకే, అంత ఇబ్బంది ఏం కాదు. కానీ రెగ్యులర్గా స్వీట్స్ లాంటివి తింటాం మానేద్దాం. అంతేగాని రైస్ తింటాం మానేసి ఇంత క్వాంటిటీ రైస్ మానేసాను కాబట్టి చిన్న స్వీటే కదా ఈ స్వీట్ తినేస్తాను అనుకున్నారంటే మాత్రం మీకు వెయిట్ లాస్ అయితే అవ్వదు. సో ఏది చేసినా ఒక పర్ఫెక్ట్ ప్రాసెస్లో ప్లానింగ్తో చేయండి. రోజుకి ఒక 100 grams రైస్ తినండి. బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా తినండి, స్కిప్ చేయొద్దు. అండ్ నైట్ వచ్చేసి బిఫోర్ 7 డిన్నర్ని కంప్లీట్ చేసేసేయండి. అండ్ ఒక బాడీకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి మంచి టీనేజ్లో లేదంటే యూత్ ఏజ్లో ఉండేటప్పుడు ఉన్న డైజెషనే తర్వాత కూడా ఉండాలి అని మనం ఎక్స్పెక్ట్ చేయలేం అండ్ ఉండదు కూడా. కాబట్టి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ మన ఇంటెస్టైన్స్కి ఈ డైజెస్టివ్ సిస్టమ్ అంతటికీ కూడా ఈ గట్ హెల్త్ అంతటికీ కూడా రెస్ట్ అనేది అవసరం అన్నమాట. సో 14 to 15 hours ఫాస్ట్ ఉండడానికి ట్రై చేయండి. వాటర్ తప్ప ఏది తీసుకోకండి. అలా తీసుకోకుండా మనం ఈ డైట్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటే ఇడ్లీ తినాలి అనుకున్న వాళ్ళైతే ఒక 2 నుంచి 3 ఇడ్లీ తినండి, ప్రాబ్లం ఏం కాదు. రైస్ తినేటప్పుడు 100 grams ఆఫ్ రైస్ తీసుకోండి. దాంతోపాటు రైస్తో పాటు ఖచ్చితంగా పక్కన ప్రోటీన్ ఫైబర్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫైబర్ అనేది మనకి వెజిటబుల్స్లో దొరుకుతుంది అండ్ ప్రోటీన్ అనేది మనకి పప్పులో ఉంటుంది. సో ఈ రెండు ఖచ్చితంగా రైస్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో సింపుల్గా చెప్పాలి అంటే మన నార్త్ సైడ్లో కిచిడి చేస్తూ ఉంటారు కదా, సో అందులో బియ్యం పప్పు కొన్ని టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ వేసి వాళ్ళు కిచిడి చేస్తారనమాట. సో అది ఆ టైప్లో ఆ విధంగా అయినా మనం మన రైస్ని తీసుకోవచ్చు. ఒకవేళ అలా కాదనుకుంటే మన సౌత్ సైడ్ అలవాటు ఉన్నట్టుగా అన్నం పప్పు కూర వీటితో అయినా తీసుకోవచ్చు. ఆయిల్ క్వాంటిటీని కొంచెం తగ్గించి తీసుకోండి అండ్ స్వీట్స్ అండ్ షుగర్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడన్నా తినాలనుకున్నా ఒక 10 daysకి ఒకటో లేదంటే ఎప్పుడో ఒకసారి అలా తిని వెయిట్ లాస్ అవ్వడానికి చూడండి. అండ్ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోండి. సో నేనైతే రైస్ ఆపకుండానే వెయిట్ లాస్ అవ్వడానికి ఈసారి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే ఎన్ని రకాలుగా నేను కోవిడ్ తర్వాత వెయిట్ గెయిన్ అయిన తర్వాత ఎన్ని రకాలుగా చేసినా నేను వెయిట్ లాస్ అవుతున్నాను, ఖచ్చితంగా అవుతున్నాను. కానీ ఆ రిజల్ట్ అనేది నాకు లాంగ్ లాస్టింగ్ ఉండట్లేదు అనమాట. ఎప్పుడో ఒక్కరోజు ఫంక్షన్కి వెళ్తాం కదా, సో ఫంక్షన్కి వెళ్ళానని ఫుడ్ తీసుకుంటే మళ్ళీ మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికి నా వెయిట్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా కాదు, ఇది కరెక్ట్ కాదు, బాడీకి ఖచ్చితంగా ఇది హెల్దీ కాదు అని చెప్పి నేను గ్రాడ్యువల్గా వెయిట్ తగ్గే ప్రాసెస్లోనే లైక్ ఒక 10 months ఇక్కడ నుంచి నేను ఒక 6 months నుంచి 10 months వరకు ట్రై చేస్తాను. ఎప్పుడు జూన్లో స్టార్ట్ చేశాను కదా, సో నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్ టైంకి చూద్దాం మనం ఎలా ఉంటాము అనేది. సో ఆ విధంగా మళ్ళీ నేను నా వెయిట్ 50sలోకి వెళ్ళాలనుకుంటున్నాను. నా టార్గెట్ వచ్చేసి నా వెయిట్ 50sలోకి వెళ్ళాలన్నమాట. అట్లీస్ట్ అది 58, 59 అయినా సరే నేను 50sలోకి వెళ్ళాలి. సో ఆ టార్గెట్ నేను రీచ్ అవ్వాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఎంత వెయిట్ ఉంటాను అని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్స్లో గెస్ చేయండి. సో హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది అంటే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీలాగా మనలాగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.